అది సిటీలోని లేబర్ కాలనీ. అక్కడే ఉంటూ కూలి పని చేసుకుంటూ తమ జీవనం కొనసాగిస్తూ ఉంటారు భవానీ కుటుంబ సభ్యులు. భవానీ భర్త మరియు కొడుకు రాజు మేస్త్రి వద్ద పనిచేస్తూ ఉంటారు. భవానీ మరియు తన కోడలు రాణి ధనవంతుల ఇంట్లో పాచి పనులు చేస్తూ ఉంటారు. అలా నలుగురు కష్టపడితేనే 4 వేళ్ళు నోట్లోకి వెళతాయి. రాణి తన 2 పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఉంటుంది. ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తుంది. వర్షాలు భారీగా పడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల వరదలు కూడా వస్తాయి. ఇలా ఉండగా ఒకరోజు రాణి కొడుకు విజయ్, కూతురు విమల గొడుగు సహాయంతో తడవకుండా ఇంటికి వస్తారు. విజయ్ మంచం మీద కూర్చొని ఉన్న భవానీ రాణిల వద్దకు వస్తాడు. అమ్మా, భారీగా వర్షాలు పడడం వల్ల మా స్కూల్లో మాకు సెలవులిచ్చారు. కాబట్టి మనం మన సొంత ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి వద్దామమ్మా. సొంత ఇల్లు మాట వినగానే రాణి మరియు భవానీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. విజయ్, భారీ వర్షాల కారణంగా మన ఊర్లో వరదలు వచ్చాయి. దాంతో మన ఇల్లు కూలిపోయింది. మళ్ళీ మన ఇల్లు కట్టించుకోవడానికి కనీసం మనకు 10 సంవత్సరాలు పడుతుంది. రాణి మాటలు విని విజయ్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇల్లు కూలిపోయిన విషయం వాడికి ఎందుకు చెప్పావే? చూడు, ఇప్పుడు వాడు ఎంత బాధపడుతున్నాడో. పర్వాలేదత్తయ్య, పిల్లలకి ఈ వయసు నుంచే కష్టం విలువ నేర్పించాలి. అప్పుడే పెద్దయ్యాక బాగుపడతారు వాళ్ళు. సర్లే కోడలా, ఆయన కొడుకు వచ్చే సమయం అవుతుంది. వెళ్ళి వంట చేద్దాం పదా. అత్తా కోడళ్ళు ఇద్దరూ కలిసి వంట పూర్తి చేస్తారు. అందరూ కలిసి భోజనం చేసి వరండాలో వచ్చి కూర్చుంటారు. ఏమైందండి అంత దిగులుగా ఉన్నారు? రాజు మేస్త్రి కన్స్ట్రక్షన్ స్థలానికి వస్తాడు. రాజు మేస్త్రిని చూసి యాదయ్య, రాఘవ దండాలు పెడతారు. చూడండి యాదయ్య, రాఘవ, రేపటి నుంచి మీరు పనిలోకి రాకండి. అయ్యా అయ్యా, మా వల్ల ఏదైనా తప్పు జరిగితే మరణించండి అయ్యా, కానీ మమ్మల్ని ఇలా పనిలోంచి తీసేయకండి అయ్యా. కావాలంటే మేము డబుల్ డ్యూటీ చేస్తాము. చూడు యాదయ్య, నాకు తెలుసు మీరు బాగా పని చేస్తారని, కానీ ఇంటి ఓనర్కి మీ పని నచ్చడం లేదు. కాబట్టి బీహార్ నుంచి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మీరు పని మానేయాల్సి వస్తుంది. మరియు మీరు ఉంటున్న రూమ్ కూడా ఖాళీ చేయాలి యాదయ్య. యాదయ్య, రాఘవ రాజు మేస్త్రిని బతిమలాడుతారు. కానీ రాజు మేస్త్రి, నేను ఏమీ చేసేది లేదు, మీరు పని మానేయాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు మనం ఏం చేద్దామండి? ఆ దేవుడికి మనమంటే ఎందుకండి అంత పగ? మొన్న మన ఇల్లు కూల్చేశాడు, మరి ఇప్పుడు మీకు పని లేదు. తప్పు భవానీ, అలా దేవుడిని నిందించకూడదు. మనకు కూడా ఏదో సమయంలో మంచి రోజులు వస్తాయి. ఇప్పుడైతే వెళ్ళి నిద్రపోదాం పదండి, ఎందుకంటే రేపు ఇల్లు ఖాళీ చేయాలి కదా. అందరూ బాధగా నిద్రపోతారు. మరుసటి రోజు అందరూ రోడ్డు మీదికి వచ్చేస్తారు. అత్తయ్య, మామయ్య, మీరు పిల్లల్ని తీసుకొని ఇక్కడే కూర్చొని ఉండండి. నేను ఆయన వెళ్ళి రూమ్. సరే కోడలా, నేను మీ మామయ్య పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే ఉంటాం. మీరు వెళ్ళి రూమ్ అని అనగానే ఇద్దరు రూమ్ వెతకడానికి వెళ్ళిపోతారు. కానీ వాళ్లకు ఎక్కడా రూమ్ దొరకదు. నిరాశగా మళ్ళీ తిరిగి వస్తారు. ఒరేయ్, రూమ్ దొరికిందారా? లేదమ్మా, రూము ఎక్కడా దొరకలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎక్కువసేపు రైల్వే స్టేషన్లో కూడా ఉండలేం కదా. ఇంకా మన దగ్గర ఉన్నది ఒకటే ఉపాయం అమ్మా. మనం మన ఊరికి వెళ్ళి
మన ఇంటి స్థలంలో గుడిసె వేసుకొని అక్కడే ఉండాలి. ఇంకా అక్కడే ఏదైనా పని చూసుకోవాలి. అవునత్తయ్య, ఆయన చెప్పినట్టు ఊరికి వెళ్ళిపోదాం. ఈ పట్టణంలో ఒక్క గది 10,000 కిరాయి అంట అత్తయ్య, మనం కట్టుకోలేం. సరే కోడలా, ఒరేయ్ నువ్వు వెళ్ళి టికెట్స్ తీసుకొని రారా, మనం మన ఊరికి వెళ్ళి. అందరూ కలిసి ట్రైన్లో వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. అక్కడే ఒక గుడిసె వేసుకొని ఉండడం మొదలు పెడతారు. అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. కానీ వారికి ఇల్లు గడిచేంత డబ్బు రాదు. ఇలాగే రోజులు గడుపుతూ ఉంటారు. కానీ ఒకరోజు రాఘవ చాలా సంతోషంగా ఇంటికి వస్తాడు. అమ్మా, మన కష్టాలన్నీ దూరం అయిపోయే రోజు వచ్చిందమ్మా. నేను ఆన్లైన్లో కొన్న షేర్స్ ఇప్పుడు బాగా రేటు పలుకుతున్నాయి. వాటిని అమ్మితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన ఇల్లు కట్టుకోవచ్చు. పైగా ఒక చిన్నపాటి వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చమ్మా. చూసారా అత్తయ్య, ఆ రోజు మీరు దేవుడిని నిందించారు, కానీ దేవుడు మన మొర విన్నాడు. మన కష్టాలన్నీ దూరం చేసే రోజు తెచ్చాడు. అవును కోడలా, కష్టాలు వచ్చాయని దేవుడిని నిందించకూడదు. మనకు కూడా మంచి రోజులు వస్తాయని సంతోషంగా ఉండడమే జీవితం. తర్వాత అత్త కోడళ్ళు చాలా సంతోషంగా ఉంటారు.